నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ వైకాపా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే ఆయన పిఠాపురంలో లోకల్గా ఉండరు, అటు మంగళగిరిలో కానీ లేదా హైదరాబాద్లో కానీ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. సో ప్రజెంట్ అయితే పిఠాపురం దగ్గరలో ఆయన ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండడం జరుగుతుంది. మరి ఎందుకు వైకాపా వాళ్ళు ఇలాగ మిస్లీడ్ చేస్తున్నారు జనాల్ని? ఆయన ఒకవేళ గెలిచినా ఇక్కడ ఉండరు, అయితే హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్గా హైదరాబాద్కి వెళ్తున్నారు. హైదరాబాద్లో ఇద్దరిని రహస్యంగా కలుస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు చేస్తున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో గెలిస్తే, ప్రజలు కనుక గెలిపిస్తే ఆయన ఇక్కడ ఉండడు, ఆయన లోకల్గా ఉండకుండా అటు మంగళగిరిలోనో లేకపోతే హైదరాబాద్లోనో ఉంటారు అని చెప్పి వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన పిఠాపురం దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. అసలు ఎందుకు లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి? మళ్ళీ ఆయన హైదరాబాద్ వస్తున్నారు, హైదరాబాద్లో సీక్రెట్గా ఇద్దరిని కలుస్తున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. అసలు వైకాపా నాయకుల ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పైన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా అనుకుంటే పులివెందుల్లోనే ఉన్నాడా? ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, ఆయన అక్కడ ఏమైనా ఉన్నాడా? ఇప్పుడు పిఠాపురం అనేది మొన్నటి వరకు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. సరే పిఠాపురం అని ఎంచుకున్నారు. సరే అక్కడ ఎంచుకున్న వెంటనే ఇల్లు కట్టేసేదానికి జగన్మోహన్ రెడ్డి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి కంటే ఊరూరికి ప్యాలెస్లు ఉంటాయి, అందరికీ అలాంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా అలాగైతే వెంటనే ఇల్లులు కట్టుకునే అంత ఆయనలాగా చేసే అంత స్తోమతలు అందరికీ ఉండవు కాబట్టి, ఎందుకంటే ముందు పార్టీని స్థిరపరచుకోవాలి, ఆయనకంటే అక్రమ సంపాదన వస్తుంది కాబట్టి ఆయన ఊరూరికి జిల్లాకి ప్యాలెస్లు కట్టుకోగలుగుతాడు. ఇక్కడ పిఠాపురంలోనే ఆయన అంటే మెయిన్ రోడ్ మీదకి ఉంటుంది, పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయన ఇల్లు ఉండటం కూడా జరుగుతుంది. సరే అద్దెకి ఇల్లు తీసుకున్నారు. సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే అద్దెకి ఇల్లు ఉండాలి కాబట్టి అద్దెకి ఇల్లు తీసుకున్నారు. గెలిచిన తర్వాత ఇల్లు కట్టుకుంటారు. సో దానికి కొంచెం టైం పడుతుంది. ఇల్లుకి అనే దానికి ఒక 6 నెలల మినిమం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి తర్వాత కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సరే ఇంకా మంగళగిరికి వస్తారు అని అంటే మంగళగిరిలో పార్టీ ఆఫీస్ ఉంది. సో అలాంటప్పుడు పార్టీ గురించి ఏదైనా పని ఉన్నా చేసుకోవాలన్నా కంపల్సరీ మంగళగిరి రావాల్సిన ఒక అవసరం అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఉంటే కొంచెం ఒక సపోర్ట్ అనేది ఉండేది. ఆయన ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, సో ఆయన నియోజకవర్గాల్లో ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బిజీగా ఉండటమే కానివ్వండి, సో ప్రతి పని కూడా పవన్ కళ్యాణ్ గారే చూసుకోవాల్సి రావడంతో కానీ ఆయన మంగళగిరికి రావటం జరుగుతుంది. సరే ప్రచారం అయితే డోర్ టు డోర్ ఆయన చేస్తూనే ఉన్నారుగా పిఠాపురంలో. సో ఆయన మీద నమ్మకం ఉంటేనేగా వేస్తారు ఓట్లు. సో నువ్వు చెప్తే ఏమీ వేరు కదా, ఆయన ఇంట్రెస్ట్ ఉండి ఆయన ప్రజలు అభిమానిస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆయన గెలిపించుకుంటారు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈయన మొన్న వెళ్ళాడు కదా, కాకినాడకి వెళ్ళినప్పుడు తెలిసింది. సో అక్కడ ప్రజలు ఎంత పవన్ కళ్యాణ్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన వెళ్ళిన సభలోనే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా స్లోగన్స్ ఇవ్వటమే కానివ్వండి అవన్నీ చూశాడుగా. అంటే నువ్వు ఇంకా కాకినాడలోనే నీకు ఆ స్పందన ఉంటే నువ్వు ఇంకా పిఠాపురం వెళ్ళలేదు కదా. వెళ్ళినప్పుడు నీకు అక్కడ తెలుస్తుంది ప్రజలతో ఆయనకున్న అనుబంధమే కానివ్వండి, అక్కడ ఆయన వాళ్ళకి డోర్ టు డోర్ తిరుగుతున్నాడు కాబట్టి అక్కడ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనకి స్పష్టమైన మెజారిటీ ఇస్తాం, గెలిపించుకుంటాం అంటమే కానివ్వండి. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులైతే ఎవరైతే ఆశించారో, వర్మ గారు టికెట్ ఆశించిన వ్యక్తి కూడా ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేస్తూ 1,00,000 మెజారిటీ తెచ్చి మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం అని తెలుగుదేశం వాళ్ళు కూడా అలాంటి భరోసాతో ఆయనకి పనిచేసి పెట్టడమే కానివ్వండి. ఈయన లోకల్గా అంటే ఇప్పుడు అక్కడ ఈయన గూండాల్ని దింపినారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అక్కడ గూండాలని దింపటమే కానివ్వండి, మనీ డంప్ చేసి పెట్టడమే కానివ్వండి, ఫేక్ ఈవీఎంలు పంపటమే కానివ్వండి, అక్కడికి తాయిలాలు అంటే గిఫ్ట్స్ ఏవైతే ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి చేసిన గిఫ్ట్సే కానివ్వండి అవన్నీ తీసి పంపించటమే కానివ్వండి, ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, ఇదొకటి ధ్యేయంలాగా పనిచేస్తున్నారు అక్కడ. సో అన్నిటికీ కూడా చెక్ పెట్టుకుంటూ ఆయన పని చేసుకుంటూ ఉన్నారు కదా. సో అలాంటప్పుడు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవటం కన్నా ఈయనేం చేసుకుంటున్నాడో ఆయన చూసుకోవాలి కదా.
ఇప్పుడు మొన్న గులకరాయితో ఆయనకి మైండ్ తిరిగినట్టు ఉంది. సో దేని గురించి మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా అయితే గులకరాయి దెబ్బ ఎఫెక్ట్ ఒకవేళ అది నటించి ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది. ఆయనకి అది చేసి కూడా ఏదో ఆయనకి అర్థమైనట్టుంది. గులకరాయి దెబ్బతోనే నాకు కూడా నిజంగానే దెబ్బ తగిలిన ఫీలింగ్ వచ్చేసింది ఆయనకి. ఆ ఫీలింగ్తో ఆయన మైండ్ కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది. అది ఎఫెక్ట్ ప్రజల మీద చూపెట్టాలని ఆయన ఆలోచన విధానంకే ఖచ్చితంగా అదే ఫాలో అయిపోతున్నాడు. నాకు దెబ్బ తగిలిన మూలాన నా మైండ్ డిస్టర్బ్ అయిందనే ఫీలింగ్లో వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన అదే పని చేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. లేకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకండి, ఆయనకి ఏం పని ఉంటుంది? పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సీక్రెట్ గా వస్తున్నారు. హైదరాబాద్ లో ఇద్దరిని చాలా సీక్రెట్ గా కలుస్తున్నారని చెప్పేసి నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి చెప్పాయని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టు, ఆయన ఇల్లు ఇక్కడ ఉంది, ఆయనకి వ్యవసాయ భూమి ఇక్కడ ఉంది. సో ఆయనకి పని అంటే ఫ్యామిలీ అక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చిన అవసరాలు ఏమైనా ఉంటాయేమో, తప్పకుండా వచ్చి ఆయనే చూసుకోవాలి. సరే ఎప్పుడో ఒకసారి వచ్చి ఉండొచ్చు. సో దాని గురించి నీకు అక్కడ ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు, నీకు అక్కడ ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఈ మాటలు కాదు కదా మాట్లాడటం. నీవు స్క్రిప్ట్ లేకుండా నువ్వు చదువుతున్నావా? నువ్వు ప్రతి అక్షరం పొల్లు పోకుండా అక్షరం చూసి చదువుతావు కదా. సో నీకు కూడా స్క్రిప్ట్ ఇస్తున్నారు కదా, ఇంకొకళ్ళని అంటాం ఎందుకు? వాళ్ళు స్క్రిప్ట్ చూసి ఏం చదవట్లేదు కదా, వాళ్ళు చూసేమి చదవట్లా, వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళని కూడా ఎందుకు అట్లా అనటం? అంటే మీరు చేసే పని, మీరైతే ఏదైతే ఫాలో అవుతారో అది అవతల వాళ్ళ మీద నెట్టడం. అంటే పచ్చకామర్లో వాడికి లోకమంతా పచ్చగా ఉందన్నట. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇలా చేస్తున్నాం, మనం స్క్రిప్ట్ చూసి చదువుకుంటున్నాం, అవతల వాళ్ళు కూడా ఆ మాట అంటే పోద్దిగా, ఒక అవకాశం తీసుకోవటం. ఇదే ఖచ్చితంగా ఆయనకి అర్థమైంది. ఒకటే అనిపిస్తుంది, మనం ఎలా ఉన్నామో అవతల వాళ్ళని కూడా అలాగే చేయాలి, ఆ నింద వాళ్ళ మీద వేయాలి. సో అనే ఆలోచనతోనే ఆయన ఇలా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, మనకున్న అలవాట్లే కదా మనం ఇంకొకళ్ళ మీద కూడా నెట్టుతున్నాం అనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతు పెరుగుతోంది, ప్రజాదరణ కూడా పెరుగుతోంది. అంటే పిఠాపురంలోని కాకుండా ఓవరాల్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని ఎలాగైనా కానీ పోగొట్టాలంటే లోకల్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి కొంచెం దూరం చేయడానికి ప్రజలకి అని చెప్పేసి ఇది ఒక ప్రయత్నం అనుకోవచ్చా? ఆయన కూడా ఉండరు అని చెప్పడం. లోకల్ నాన్ లోకల్ అంటానికి వాళ్ళు కళాకారులు, ఎందుకంటే అందరికీ వాళ్ళ మీద ఒక అభిమానం అనేది ఉంటుంది కళాకారుల మీద. సో ఖచ్చితంగా వాళ్ళకి అభిమానంతోనూ అవ్వదు, కానీ వాళ్ళ ప్రజల్లో చొచ్చుకుపోయే విధానం కూడా ఉంటుంది. ఆ రెండు కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి విజయం అనేది వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా మమేకం అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన గత 15 సంవత్సరాలుగా కూడా రాజకీయంగాను అప్పుడు జనాల్లో టచ్లో ఉండటం కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఆయనకి ప్రజల మీద. సో కళాకారుడిగా అదొక ప్లస్ ఉంటుంది. ఆయన అభిమానులు చాలామంది ఉంటారు. సో తెలుగుదేశం అభిమానులు క్యాడరు ఉంది. సో ఇవన్నీ కలిపి కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది.